సో మీకు ఇది కాస్త క్లిష్టమైనటువంటి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి. మరి బాలకృష్ణ గారిని మీరు ఇప్పుడు సమర్థిస్తారా? నేను ఇక్కడ ఇక్కడ క్లిష్ట పరిస్థితి ఏం లేదు. నేను అసెంబ్లీని గత 5 సంవత్సరాల్లో ఒక కౌరవ సభగా మార్చిన వాళ్ళకి జవాబు చెప్పను సార్. ఇప్పుడు మా నాగేంద్ర అన్న పడుతున్న ఆవేదనకి మాత్రమే నేను జవాబు చెప్పగలుగుతా. మిగతా వాళ్ళకి మీరు ఫోన్ ఇన్ లోకి తీసుకున్న వాళ్ళకి కావచ్చు, ఇంకెవరన్నా నీతి వాక్యాలు చెప్పే వాళ్ళకి కావచ్చు, నేను సమాధానం చెప్పను. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో చూసాం అదే చట్టసభని ఎంత ఘోరంగా, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద కూడా వాళ్ళు చేసిన ఆరోపణలు అదే సభలో మనం చూసాం. వాళ్ళు ఈ రోజు నీతులు నియమాలు చెప్తే ఇక్కడ వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేం. వాళ్ళకి ప్రజలే ఆల్రెడీ సమాధానం చెప్పేశారు. ఇప్పుడు తగుదనమ్మా అంటూ ఈ వ్యవహారంలో తలదూర్చి ఎక్కడ ఈ ఏమంటారు దాన్ని రంధ్రాన్వేషణ చేయాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళ గురించి మనం తక్కువ ఆలోచించాలి. నేను వాళ్ళ సూప్ లో పడదలుచుకోలేదు. మా నాగేంద్ర అన్నకు మాత్రమే నేను జవాబు చెప్పగలుగుతా ఈ రోజు. జవాబు కూడా కాదు, ఆయన్ని అర్థం చేసుకోమని చెప్తున్నా. అన్నా, ఇక్కడ చిరంజీవి గారిని ఎవరు కించపరచలేదనేది నా మనస్సాక్షిగా నాకు అనిపిస్తోందన్న. ఎందుకంటే నిన్న జరిగిన సందర్భం నేను గమనిస్తే ఏదైతే కామినేని శ్రీనివాసరావు గారు లేవనెత్తిన అంశం, ఆయన చెప్పడంలో, ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడంలో తప్పిదం ఉందని చెప్పి బాలకృష్ణ గారు అబ్జెక్షన్ చేశారు. ఆయన చెప్పే విధానం తప్పని చెప్పారు. అదే చిరంజీవి గారి లెటర్ లో కూడా ఉంది, మీరు గమనించండి. కామినేని శ్రీనివాసరావు గారు చెప్పిన దానికి చిరంజీవి గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన దానికి తేడా ఉంది చూడండి. అంటే కామినేని గారు చెప్పింది తప్పు అని అక్కడ బాలకృష్ణ గారు లేవనెత్తారు. కాకపోతే ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, అది మిమ్మల్ని అందరినీ కొంచెం నొచ్చుకునే విధంగా చేసి ఉండొచ్చు. కానీ ఆయన చిరంజీవి గారి మీద కానీ, కూటమి ప్రభుత్వానికి వెన్నెముకలాగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి కానీ ఏ రోజు ఆయన కించపరిచే పని చేయడని నా ప్రగాఢ విశ్వాసం. ఏదైతే మన సినీ ఇండస్ట్రీలో 4 స్తంభాలుగా ఉన్నారో, చిరంజీవి గారికి ఎంత పేరు ప్రఖ్యాత ఉందో, ఏదైతే ఆయన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేశారో అవన్నీ చూసి మన నాగేంద్ర అన్న లాంటి వాళ్ళు పెరిగింది వాస్తవం. ఈ రోజుకి వాళ్ళలోంచి తీసుకోవాల్సిన లక్షణాలు ఎన్నో ఉన్నాయి. అదే విధంగా మేము కూడా బాలకృష్ణ గారి గురించి గర్వంగా చెప్పుకుంటాం. ఆయన తండ్రి గారి లెగసీని కంటిన్యూ చేస్తూ, అదే విధంగా కొన్ని లక్షల మందికి క్యాన్సర్ రోగులకి ఆయన బసవతారకం ద్వారా చేస్తున్న సేవలను మేము ఏ రోజుకి గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఎవరికి వాళ్ళు లెజెండ్ అన్న వాళ్ళు, వాళ్ళ గురించి ఇలాంటి చిన్న సమస్య వచ్చినప్పుడు మనం బాధపడ్డము లేకపోతే నొచ్చుకోవడం సహజం. అందుకే నేను చెప్తున్నా, మన వివాదం వేరే వాళ్ళకి ఆసరా కాకూడదు, నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ఊతకర్ర కాకూడదు అనేది నా ఏమంటారు దాన్ని, నా యొక్క ఆవేదన అన్న. ఖచ్చితంగా నిన్న సభలో జరిగింది ఎవరికన్నా వేరేగా అర్థమైంటుందేమో కానీ ఆయన మాత్రం కించపరచాలనేదో ఇంకోటో ఆయన ఉద్దేశం కాదన్న. వాళ్ళు ఎంతో బాగుంటారన్న వాళ్ళు, చిరంజీవి గారు, అదే విధంగా బాలకృష్ణ గారు కావచ్చు, ఆ కుటుంబాలు ఇండస్ట్రీని ఈరోజు పెద్ద దిక్కుగా చెప్పుకుంటున్నాం. వాళ్ళందరూ చాలా చక్కటి వాతావరణంలో ఉంటారన్న. మనం చూసాం మోహన్ బాబు గారికి, చిరంజీవి గారికి ఏదో చిన్న చిన్న సంభాషణలు వచ్చినప్పుడు ఆ క్షణమే తర్వాత వాళ్ళు ఒకరి మీద ఒకరు చేసుకుంటారు. అది ఒక కల్చర్ అన్న వాళ్ళది. కాకపోతే ఇక్కడ అసెంబ్లీ అయ్యేటప్పటికి వీళ్ళకి అది ఆయుధం అయిందన్న, ఆ బాడీ లాంగ్వేజ్. ఖచ్చితంగా ఎవరు కూడా బాధపడకూడదు, ఎవరు కూడా కించపరచుకోకూడదు అనేది ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో దాని లక్ష్యం వేరన్నా. ఆ లక్ష్యం ఏంటంటే గతంలో అనుభవించిన బాధల నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలనేది ఇక్కడ లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేర్చే దిశగా మనం ముందుకెళ్లాలా. దీంట్లో ఏ చిన్న లొసుగు కనపడినా తగుదనమ్మా అంటూ కాసుకొని ఉండే గుంటనక్కలు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళకి ఏదో నీతులు చెప్పేదానికి ఈ రోజు ముందుకు వస్తున్నారు. అదే అసెంబ్లీలో గుట్కాలు వేసుకొని వచ్చి గలీజు మాటలు మాట్లాడిన వాళ్ళు మనం చూడలేదా? నీచానికి దిగజారి మాట్లాడిన వాళ్ళు, మహిళా ఎమ్మెల్యేలు కూడా తోటి మహిళా ఎమ్మెల్యేలు కించపరుచుకునే సందర్భాలు మనం చూడలేదా? నీతులు చెప్పాల్సిన పరిస్థితి ఈ రోజు వస్తా ఉంటే శోచనీయంగా ఉంది అసలుకి. అందుకే ఇదంతా ఒక చిన్న విషయంగా పరిగణించాలి. ఖచ్చితంగా మనసు వెన్న
ఆయనకి ఏ దురుద్దేశం ఉండదు. ఆయన ఒక గొప్ప వ్యక్తిగా నేను భావిస్తూ ఈ వివాదానికి ఇంతటితో పులి స్టాప్ పెట్టాల్సిందిగా మీ అందరికి కూడా నేను సవినయంగా చేతులెత్తి మెక్కుతున్నానన్న. ఎందుకంటే మన లక్ష్యం నెరవేరకుండా ఇలాంటి కుటిల పన్నాగాలు పన్నే వాళ్ళు కాచుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళ వలలో పడకూడదు అనేది నా చెప్తూ, బాలకృష్ణ గారిని ఎవరైనా అర్థం చేసుకోండి. ఖచ్చితంగా 1కి 4 సార్లు అది చూడండి. చిరంజీవి గారిని ఎవరు ఏమనలేదు. చిరంజీవి గారిని మీద లేనిపోని విషయాలు కల్పించి చెప్పారనేది ఆయన విడుదల చేసిన లేఖలోనే మనకు తేట తెల్లమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు ఇంకేదైనా అడగచ్చు అన్న. సో మొత్తానికైతే ఈ అంశాలని జనసేన దీన్ని సీరియస్గా తీసుకోవద్దు అంటారు మీరు? అన్న తప్పకుండా అన్న, మన లక్ష్యం వేరు, మనం ముందుకెళ్తున్నాం. వాళ్ళని ఎవరు కించపరిచేదానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. మాకు పవన్ కళ్యాణ్ గారు ఎంతో, చిరంజీవి గారు కూడా అంతే. ఆయన మేము కూడా చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం. మేము ఎవరికి ఆలోచనే లేదు. అనవసరంగా మనం ఓకే, మళ్ళీ మాట్లాడుదురు. మనతోటి ఫోన్ లైన్ లో ఎవరికి లేదు. మీరు ఎవరైతే చెప్పండి, గత 5 సంవత్సరాల్లో పరిపాలించిన వాళ్ళకి అర్హత ఉందేమో మీరు తీయండి. మీరు ఫోన్ ఇన్ లో తీసుకునే వాళ్ళకి కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు, వాళ్ళ దగ్గర నీతులు నేర్చుకోవాల్సి ఉందన్న మనం చెప్పండి అన్న.